భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాషలోని తీయదనం, పదజాలాలు, ఉచ్చారణలోని అందాలు, సాహిత్యంలోని అందాలు అందరినీ ఆకట్టుకుంటాయి. తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని, మానవుల నైపుణ్యాన్ని, వారి గొప్పతనాన్ని వారి ఉపన్యాసం ద్వారా తెలియజేయుటకు మన ముందుకు విచ్చేయనున్నారు మోక్ష నేహార్య. ఆహ్వానించేద్దామా? తప్పక రాధిక. అందరికీ ముందుగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాషను భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎక్కువగా మాట్లాడతారు. తెలుగు భాష త్రిలింగ పదం నుంచి వచ్చింది. అమ్మ ప్రేమల స్వచ్ఛమైనది. అమ్మ అనే పదానికి ప్రాణం పోసింది తెలుగు భాష. తెలుగు అనే పదంలోనే ఎంతో మాధుర్యం ఉంది. తెలుగు భాష మన తెలుగు భాష. అందుకే శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాష దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు. విద్యార్థి అనే శిశువులకు చదువు నేర్పటానికి, జ్ఞానబోధ చేయటానికి, వారిలో సామర్థ్యాన్ని వెలికి తెచ్చి పెంపొందించటానికి మాతృభాష తల్లి పాల వల్లే బలాన్నిస్తుంది. మాతృభాష పిల్లలకు సులువుగా అర్థమవుతుంది. భాష వలన ఇబ్బంది లేనప్పుడు విద్యార్థి విషయాన్ని గ్రహించటానికి శ్రద్ధగా ప్రయత్నిస్తాడు. అంశాలను చక్కగా గ్రహించి తెలివితేటని పెంపొందించుకుంటారు. తెలుగు భాష ప్రపంచంలోనే ప్రాచీనమైన మరియు అందమైన భాషలలో ఒకటి. ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తారీఖున మనం తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఈ రోజున ప్రముఖ తెలుగు కవి అయిన గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి. తెలుగు భాష వ్యాప్తికి, అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎనలేనిది. తెలుగు భాషకు ఎంతో చరిత్ర ఉంది, ఎంతో సాహిత్యం ఉంది. మనం తెలుగు భాషను కాపాడుకోవాలి, భావితరాలకు అందించాలి. తెలుగు భాషా దినోత్సవం తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెబుతుంది. తెలుగు భాషలో ఎన్నో గొప్ప కవితలు, కథలు, నవలలు ఉన్నాయి. తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య ప్రపంచంలో చాలా ఎక్కువ. ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మనమందరం తెలుగు భాషను ప్రేమిద్దాం, గౌరవిద్దాం. మరొకసారి అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అనంతరం అవతరించు తెలుగు సోదర అన్న పాటను ఆలపించడానికి మన ముందుకు విచ్చేయనున్నారు 6, 7వ తరగతి విద్యార్థులు. ఆలపిద్దామా? తప్పక యశస్విని. అవతరించు తెలుగు సోదరా, తెలుగు చదివి వినితరించు వెలుగు సోదరా. అవతరించు తెలుగు సోదరా, తెలుగు చదివి వినితరించు వెలుగు సోదరా. మాతృభాష తెలుగు నీది మరచిపోకురా, మాతృభాష తెలుగు నీది మరచిపోకురా. తెలుగు కీర్తిన సరిసలా చాటి చెప్పరా, తెలుగు కీర్తిన సరిసలా చాటి చెప్పరా. అవతరించు తెలుగు సోదరా, తెలుగు చదివి వినితరించు వెలుగు సోదరా. దేశ భాషలకు తెలుగు లెస్స అని అన్నారు ఆనాడే కట్టడి గురు కృష్ణరాయలు. దేశ భాషలకు తెలుగు లెస్స అని అన్నారు ఆనాడే కట్టడి గురు కృష్ణరాయలు. తెలుగు భాష సుందరమని పాడారు తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి. తెలుగు భాష సుందరమని పాడారు తమిళ కవి సుబ్రహ్మణ్య
లోకాలే మెచ్చుకునే ఆంధ్ర భాష నీదిరా. మన భాషను మనమెన్నడు మరచిపోవద్దురా. మన భాషను మనమెన్నడు మరచిపోవద్దురా. అవతరించు అవతరించు తెలుగు సోదరా, తెలుగు చదివి వితరించు వెలుగు సోదరా. మన భాషల్లో ఎంత పట్టు ఉండను, తెలుగు భాష పట్టు నీవు విడువవద్దురా. మన భాషల్లో ఎంత పట్టు ఉండను, తెలుగు భాష పట్టు నీవు విడువవద్దురా. ప్రగతిలోన ఎన్ని మెట్లు ఎక్కుతున్నను, జగతిలోన తెలుగును పై మెట్టు పైన నిలుపరా. ప్రగతిలోన ఎన్ని మెట్లు ఎక్కుతున్నను, జగతిలోన తెలుగును పై మెట్టు పైన నిలుపరా. తేన తెలుగు పలుకులను పలుకురికి పంచరా. తేన తెలుగు పలుకులను పలుకురికి పంచరా. తెలుగు భాష గొప్పతనం విశ్వమంత నింపరా. తెలుగు భాష గొప్పతనం విశ్వమంత నింపరా. అవతరించు అవతరించు తెలుగు సోదరా, తెలుగు చదివి వితరించు వెలుగు సోదరా. అవతరించు అవతరించు తెలుగు సోదరా, తెలుగు చదివి వితరించు వెలుగు సోదరా. మాతృభాష తెలుగు నీది మరచిపోకురా. మాతృభాష తెలుగు నీది మరచిపోకురా. తెలుగు కీర్తి రసవిసలా చాటి చెప్పరా. తెలుగు కీర్తి రసవిసలా చాటి చెప్పరా. చాటి చెప్పరా. చాటి చెప్పరా. ఎంత చక్కగా ఆలపించారో కదూ. పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించారని ఆశిస్తున్నాను. మన మాతృభాష కంటే గొప్పదేమున్నది? తెలుగు భాషను కాపాడుదాం. భావితరాలకు తెలుగు భాషలోని గొప్పదనాన్ని వివరించి అవసరమైన సందర్భాలలో చక్కటి తెలుగులో మాట్లాడవలసిందిగా ఆశిస్తున్నాము. మరొక్కసారి అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.